ఏం జరిగిందండి? కొంచెంలో ప్రమాదం తప్పింది. హోటల్ ప్యాలెస్ లో ఇంత కథ జరిగిందన్నమాట. ఆ అమ్మాయితో పాటు ఈ కుర్రాడు చచ్చిపోయాడు అనుకున్నాను. ధర్మారావుతో పాటు పెళ్ళాన్ని పిల్లల్ని గదిలో పెట్టి ఇంటికి నిప్పంటించాం. కానీ ఎలాగో కుర్రాడు తప్పించుకున్నాడు. వాడిని చంపడానికే హాస్పిటల్కి వెళ్ళాను. కానీ కానీ నారా చచ్చిపోయాడు, కుర్రాడు బ్రతికిపోయాడు. నాకు తెలియదు అనుకుంటున్నారు కదూ. మీ ఇద్దరి ప్రాణాలు ఆ కుర్రాడి చేతుల్లో ఉన్నాయి. సత్యం, నువ్వేం చేసినా ఏమైపోయినా నాకు అనవసరం. కానీ నా కొడుకుని నీ వెంట వేసుకుని తిప్పొద్దని ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను. నాన్న, ఇందులో సత్యం తప్పేం లేదు. కాదు, తప్పంత నాది. ఇందులో సుందరానికే సంబంధం లేదు. సత్యం, నువ్వు మాట్లాడే సుందరం. చూడముచ్చటగా ఉంది మీ దాంపత్యం. చివరకు ఎక్కడికి దారి తీసిందో తెలుసా మీ స్నేహం? హోటల్ ప్యాలెస్ గదిలో ధర్మారావు కూతుర్ని మానభంగం చేసినందుకు, ధర్మారావు కుటుంబ సభ్యులను చంపినందుకు, ఆ ఇంటిని తగలబెట్టినందుకు మీకు పడబోయే శిక్ష ఏమిటో తెలుసా? ఉరి శిక్ష. నెంబర్ వన్ ఏమైంది? ఆ అబ్బాయిని హాస్పిటల్ నుంచి మార్చేశారు. ఎక్కడికి తెలీదు, ఎవరిని అడిగినా చెప్పడం లేదు. గట్టివాళ్లాగానే ఉన్నాడే రాజు. ఆ పుండాకోర్లు జన్మలో ఈ చోటు కనుక్కోలేరు. అలానే ఊరుకుంటారా? వాళ్ళేం ప్లాన్లు వేస్తున్నారు? వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా అమ్మను నాన్నను అక్కను చంపిన వాళ్ళు నాశనం అయిపోతారు. తప్పకుండా అలాగే జరుగుతుంది గోపి. మీ మాటే నిజం అవుతుంది. ఆగండి. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీ సేవలో బ్రతకటమే నా జీవిత లక్ష్యం. దేవుళ్ళలాంటి ధర్మారావు గారి జ్ఞాపకార్థం ఈ గూడెంలో ఒక మందిరం కట్టించదలుచుకున్నాను. కానీ ఒక చిన్న మనవి. ధర్మారావు గారి జ్ఞాపకార్థం కట్టే మందిర ప్రారంభోత్సవానికి కర్పూర జ్యోతి వారి కుమారులు వెలిగిస్తే బాగుంటుంది. ఇది నా మాటగా వారికి చెప్పండి, పత్రికల్లో ప్రకటించండి. ఏమిటి రాజు? మా నాన్నగారి జ్ఞాపకార్థం గూడెంలో ఒక మందిరం నిర్మిస్తున్నారట. దాని ప్రారంభోత్సవంగా నేను వచ్చి జ్యోతి వెలిగించాలట. హఠాత్తుగా వాళ్ళకి ఉద్దేశం ఎందుకు వచ్చిందో? వాళ్ళందరికీ మా నాన్నగారంటే ప్రాణం. ఆ కార్మికులు ఒట్టి అమాయకులు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎవరో ఆడిస్తున్నారు ఈ నాటకం. ఎందుకు? ఆ జ్యోతి వెలిగించడానికి నేను ఎలాగో వస్తాను, అప్పుడు నన్ను చంపొచ్చని. అయితే మనం అక్కడికి వెళ్ళడం మానేస్తే? కరెక్ట్. ఇంత పవిత్రమైన పండుగ జరుగుతుంటే నేను వెళ్ళటం మానేస్తాను. ప్రసాద్, నువ్వు ఇక్కడే ఉండి గోపిని జాగ్రత్తగా చూడు. నేను రేఖ వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొస్తాం. రాజు ఈ ఉత్సవానికి వస్తాడని నాకు నమ్మకం లేదు. తండ్రిని మర్చిపోయేంత కృతజ్ఞుడు కాడా కొడుకు. తప్పకుండా వస్తాడు.
మల్లేలో మహిమ గల్ల తల్లేరు మేడ మీద మేడ కట్టి పాడు డబ్బు కూడబెట్టి పేద సాధనోళ్ళు కొట్టి పాపమంతా మూటగట్టి మల్లేలమ్మ మల్లేలమ్మ మల్లేలు మహిమ గల్ల తల్లేరు చాటుమాటుగా ఆడు దొంగాటలు చందని పూలతోటి చెల్లాటలు చిత్తమైన విచిత్ర వేషాలు చేస్తాయి బల చిద్విలాసాలు అదిగదిగో ఇదిగిదిగో అశరభ దశరభ మల్లేలమ్మ మల్లేలమ్మ మల్లేలో మహిమ గల్ల తల్లేరు బుర్రలు బద్దలు చేసే వాళ్ళ పప్పులు బుడకబురా ఆ చల్లని తల్లి దయ ఉంటే ఎవరడ్డం వచ్చి ఆపలేరు మల్లేలమ్మ మల్లేలమ్మ మల్లేలో మహిమ గల్ల తల్లేరు మల్లేలమ్మ మల్లేలో మహిమ గల్ల తల్లేరు మల్లేలమ్మ మల్లేలో నన్ను పట్టుకోవడానికి మీరు వేసిన పన్నాగం అంతా నాకు తెలుసు. మీరు వేసిన ఎత్తు చిత్తు చేయడానికే వచ్చాను. దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నన్ను పట్టుకోవచ్చు. రండ్రా. చచ్చారా నా కొడుకు. అబ్బ చేశాడ్రా మోసం. గోపి అన్నయ్య గోపి అన్నయ్య 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 ప్రసాద్ 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 అన్నయ్య ఏం జరిగింది? హలో హలో నెంబర్ 2 హియర్. హలో నెంబర్ 1 స్పీకింగ్. రాజు కనిపించాడా? లేదు, తప్పులు చూసిపోయాడు. ప్లాన్ అంతా తగలేశారు. గోపి సంగతి ఏమైంది? అదే అర్థం కావటం లేదు. అంటే గోపిని దాచి నీళ్లు కరెక్ట్ గానే కనిపెట్టాడు మనవాడు. కానీ గోపిని చంపే లోపల ఎవరో ఇంకొక అతను వచ్చి మన వాడిని కొట్టి గోపిని ఎత్తుకుపోయాడు. రాజు మనుషులేమో కాదు. మీరెవరైనా పంపారా? నోనో, నేనెవరిని పంపలేదు. ఏమైంది సత్యం? రాజు దొరకలేదు. మీ నాన్న సంగతి అంతు పట్టడం లేదు. ఫోన్ సడన్ గా కట్ చేసి పెట్టేశాడు. చెప్తాను. అయితే మన బాస్ ఈ రాజే కాజేశాడన్నమాట. అవును, సందేహం లేదు. ముమ్మడి కథని. అయితే ఎవరన్నా తోటకపోయావా? ఇల్లంతా గాలించా నెంబర్ 1.
వాడు ఎక్కువ జాగ్రత్తగా దాచాడు. అందుకనే ఈ కుర్రోడు లాక్కొచ్చాను. ఆ బాక్స్ దొరకాలంటే ఈ కుర్రోడే మనకు ఆధారం. వెరీ గుడ్. ఏమండి, వీళ్ళే మా అక్కయ్యను నాశనం చేసింది. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నీ వెళ్ళి మా అన్నయ్యతో చెప్పాలి. పరమాత్మ గారు మనతో పరాజకాలు ఆడుతున్నారండి. ఏమైతేనే దొరికాడు శనిగాడు. సత్యం నెంబర్ 1. ప్రతిదానికి సమయం సందర్భం. నాన్న వీడు ఒక్క నిమిషం బ్రతుకున్నా మాకు ఆ సంగతి నాకు తెలుసు. కూడా తీసుకెళ్ళి ఆల్ రైట్, పెద్దల మీ ఇష్టం. మరిందాక కుర్రాడి విషయం ఫోన్లో అడిగితే తెలియదన్నారు. అప్పుడే నిజం, మరి ఇప్పుడు ఇప్పుడు నిజం. తర్వాత అవకాశంగా మాట్లాడుకుందాం. గుడ్ నైట్. సార్, గోపిని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? క్షమించు రాజు, వాడెవడో నాకు తెలియదు. అయినా వాళ్ళకి ఈ చోటు ఎలా తెలిసింది? అవును, ఎలా తెలిసింది? ఈ చోటు మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదు. అంటే మన ముగ్గురులో ఎవరో ఒకరు ఈ విషయాన్ని బయట వాళ్లకు చెప్పారన్నమాట. రాజు, రాజు, నాకేం తెలియదు. ఏమైందిరా? రేఖ, ఇప్పటికైనా నిజం చెప్పు. రాజా, ఏమిటి నువ్వనేది? ఏమిటా? హాస్పిటల్లో గోపిని చంపడానికి ప్రయత్నించినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానం నిజమైంది. రాజా, రాజు, అలాంటి మాట్లాడకు. నేను భరించలేను. నేను నమ్మిన దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిజంగా నాకే పాపం తెలియదు రాజు, నిజంగా నాకు తెలీదు. రాజు, రాజు, నువ్వు చాలా తొందరపడ్డావురా. చాలా ఎవరికో రేఖ కాకపోతే ఇంకెవరు చెప్తారు? శత్రువుని తెలిసి రేఖ ఒక్కనాటికి చెప్పదు. ఆప్తులనుకుని పొరపాటు పడి ఇవని చెప్పిందా? అంటే అదే రేఖకు మా సత్యమన్నయ్య అంటే ప్రాణంరా. గోల్ సింగ్, నీ వ్యాపారం చూసే బాధ్యత నాది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. పరమాత్మ ఏదో పెద్ద నాటకం ఆడుతున్నాడు. సమయం మించిపోకుండానే ఎత్తుకు పై ఎత్తు వేయాలి, వాడి ఆట కట్టించాలి. అప్పుడు నెంబర్ 1 నేనే అవుతాను. మరి సుందరం వాడుతో సత్రగాయగాడు. మనం ఎంత చెప్తే అంత. గోల్ సింగ్, నీ వద్ద ఉన్న మనుషులందరినీ సిద్ధించి పరమాత్మ జీవాత్మలో కలిసే టైం వచ్చింది. ఓకే, వస్తాను భాయ్. అన్నయ్య, ఏమ్మా? అతను ఎవరు? నా స్నేహితుడు. ఈ దోపిడి దొంగకి మా అన్నయ్యకి ఏదైనా సంబంధం ఉందా? అయితే గోపి భగవంతుడా, దేవుళ్ళంటి మా అన్నయ్య నా నుంచి దూరం చేయొద్దు. హలో, ఎవరు? నేనెవరో నీకు తెలియదు, కానీ మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరు నువ్వు? నన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు. ఇదిగో నీ తమ్ముడు గోపితో మాట్లాడు. అన్నయ్య, అన్నయ్య, గోపి, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నువ్వేం భయపడకన్నయ్యా. ఈ వెధవలో అప్పుడు ఆయన దుర్భాషలు ఆడకూడదు. గోపి పక్కనే ఉన్నాడు, బుద్ధి చెప్పాను. పాపం పశ్చాత్తాపడుతున్నాడు. సరే, కెప్టెన్ రాజు, రైల్వే స్టేషన్ లో మా బాక్స్ మార్చేశావు. మా బాక్స్ మాకు కావాలి. బాక్సా? ఏముందా బాక్స్ లో? ఏముంటే నీకెందుకో. ఆ బాక్స్ మాకు భద్రంగా అప్పచెప్పి నీ తమ్ముడిని క్షేమంగా తీసుకెళ్ళి. సరే, ఎక్కడికి రావాలి? సాయంత్రం 5 గంటలకు వైజాగ్ రోడ్డులోని పాండవుల గుట్ట దగ్గరకు. ఓకే? ఓకే. ఇప్పుడు ఎలా? ఆ బాక్స్ రేఖ దగ్గర ఉంది. అందుకే తొందరపడద్దు రాన్న నిన్ను. సరే, ఎలాగైనా సరే నేను ఆ బాక్స్ తీసుకొస్తాను. డోంట్ వరీ. నేను ఎప్పటికీ నమ్మనన్నయ్యా. సత్యమన్నయ్య అటువంటి వాడు కాదు. సత్యం అలాంటి వాడు కాకపోవచ్చమ్మా, కానీ సత్యాన్ని ఎవరైనా వాళ్ళ చేతుల్లో చిక్కించుకునొచ్చు కదా. చిన్నయ్య, ఏమైనా సరే నిజం తెలుసుకోవాలి. చూడమ్మా, నేను ఒక ప్లాన్ చెప్తాను. రాజు తన తమ్ముడి కోసం ఈ పెట్టె తీసుకుని
వైజాగ్ రోడ్ లో ఉన్న పాండవుల గుట్టకి 5 గంటలకు వెళుతున్నాడని నువ్వు సత్యానికి చెప్పు. అతనికి ఇందులో ప్రమేయం ఉంటే తప్పకుండా బయటపడుతుంది. మనందరి అనుమానాలు తీరుతాయి. ఏమ్మా రేఖ, ఓకే?